ఎందుకంటే ప్రజల్లో కూడా ఆయనకుండే ఫాలోయింగ్ ఆయనకుంటుంది. జగన్ గారికి ఉండే ఫాలోయింగ్ జగన్ గారికి ఉంటుంది. సో, అందువల్ల మొత్తం జనం అందరూ నాలాగే అభిప్రాయపడాలని లేదు. చంద్రబాబు గారికి నచ్చిన వాళ్ళుంటారు. తెలుగుదేశం అభిమానులుంటారు. వాళ్ళకి చంద్రబాబు తప్పు చేసినా కూడా లోపల తెలిసినా కూడా బయట పెట్టరు. ఎందుకంటే వాళ్ళకున్న లోకల్ ఈక్వేషన్స్ అనండి, లేదా వాళ్ళకున్నటువంటి భావజాల ప్రభావం అనండి, వీటి వల్ల వాళ్ళన్నిట్లోనూ బయటపడరు. కానీ మనం చూస్తే హైదరాబాద్‌లో దాదాపు 30 లక్షల మంది ఏదైతే అంటే ఆంధ్ర ఈ రాష్ట్ర ప్రజలున్నారో, వాళ్ళలో ఒక అభిప్రాయం ఏదైతే ఉందో, జగన్‌తో పోలిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది. అట్లని అది గూడా ఈసారి ఒక అట్లా ప్లస్ కాదు. పాయింట్ అయింది. అది ప్లస్ పాయింట్ అయితే అయ్యుండొచ్చు. జనం వెళ్లారు. దానికి చాలా కారణాలుంటాయి. కేవలం చంద్రబాబు గారు గొప్పదనం ఒక గురించి కాదు. ఈక్వేషన్స్ ఉంటాయి. సామాజిక సమస్యలు ఇలా రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. పార్టీ పరంగా పట్టుదల తీసుకోవటం, కులాల పరంగా పట్టుదల ఇవన్నీ చాలా ఉంటాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే జనంలో మార్పు వచ్చిందా రాలేదా అనేది మీ ప్రశ్న ఒక రకంగా. జనంలో మార్పు వచ్చేసిందని అన్నాం. అలా అని చెప్పి జనంలో అసంతృప్తి లేదని అన్నాం. అసంతృప్తి ఉంటుంది. కానీ దాన్ని వ్యక్తీకరించడానికి టైం పడుతుంది. ఇంకా ఇప్పటికిప్పుడు అడిగారనుకోండి, ఉదాహరణకి చంద్రబాబు గారు నిన్నేమన్నాడు, ఒక పల్నాడు దగ్గర ఎక్కడో మీటింగ్‌లో నేను సూపర్ 6 సూపర్ హిట్ చేశాను అంటున్నాడు. ఇదేంది సూపర్ 6 సూపర్ హిట్ ఎట్లా చేశారు? ఎలక్షన్‌లో సూపర్ హిట్ అయిందని చెప్పి ఊరుకుంటే పర్వాలే. అంతవరకు వాస్తవే. ఆ సూపర్ 6 ద్వారా జనాన్ని మాయ చేసి హిట్ కొట్టానని చెప్పగలిగితే ధైర్యంగా ఓకే. కానీ అప్పుడు ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఏంటి? దాని అర్థం ఆయన ఆల్రెడీ అమలు చేసేసాడు. అమలు చేశారా? లేదు. ఒక పెన్షన్లు పెంచితే పెంచి ఉండొచ్చు. కానీ అవి రూ. 1000 పెంచారు కదా! కానీ కొన్ని లక్షల మందికి కోత పెడుతున్నారని అంటున్నారు. అట్లా గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామన్నారు కానీ బడ్జెట్‌లో ఒకదానికే పెట్టారు. సో, దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఒక్కసారి అందరూ తీసుకోరు. ఒక గ్యాస్ బండ్ వచ్చేసరికే 4 నెలలు అలా గ్యాస్ బండ్ వాడుకోవాలి. ఈలోపు మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటారు. 4 నెలల తర్వాత అయితేనే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. సో, ఇలాంటి కండిషన్స్ పెట్టేసరికి అవన్నీ ఏదో మా తూతూ మంత్రం స్కీములుగా ఉన్నాయి. అయితే కీలకమైన తల్లికి వందనం ప్రతి ఇంట్లోనూ పిల్లాడికి, ప్రతి విద్యార్థికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇంకా ఓపికంటే ఇంకా కనండి అని కూడా చెప్పారు చంద్రబాబు గారు. బహుశా భారతదేశంలో ఇంకెప్పుడు ఏ చీఫ్ మినిస్టర్ కూడా మీకెందుకు మీరు పిల్లలు కానండి, నాది బాధ్యత, వాళ్ళందరికీ తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తానని చెప్పిన ఏకైక చీఫ్ మినిస్టర్ ఆయనే. సో, తీరా ఇచ్చారా? ఇవ్వాల. ₹1 పోనీ షెడ్యూల్ ఓకే, నెక్స్ట్ మంత్ ఇస్తాను లేకపోతే ఆ పై మంత్ ఇస్తానని చెప్తున్నారా? చెప్పట్లా. సో, అక్కడ తేడా వస్తుంది. షెడ్యూల్ ఇచ్చి జగన్ గారు చేసింది ఏంటి? షెడ్యూల్ ప్రకారం ఇగో నేను ఈరోజు ఇస్తాను అన్నాడు, ఆ ప్రకారం ఇచ్చాడు. అట్లా ఈయన కూడా అట్లా చేస్తే తప్పేం కాదు. అది చేయలే. దానికి ఒక్కదానికే 13,000 14,000 కోట్ల బడ్జెట్ అవసరం అవుద్ది. పెట్టలేదు. 5,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టలేదు. మరి మహిళా శక్తి పేరు మీద ప్రతి మహిళకి 500 చొప్పున ఇచ్చేస్తాం. అక్కడ కూడా అంతే. మీ ఇంట్లో ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఆడవాళ్ళు నలుగురున్నా లెక్కలేసి 4 6,000, 5 7,500 ఇట్లా లెక్కేసి మీ అందరికి ఇస్తామని చెప్పారు. నిజంగా అది అమలు చేయాలంటే దాదాపు 1 కోటి మందికి దాదాపు 37,500 కోట్లు అంచనా అవుద్దని మొన్నే మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రారెడ్డి గారు వాళ్ళు చెప్పారు. పోనీ 30,000 కోట్లు అనుకున్నాం. మరి 30,000 కోట్లు బడ్జెట్ పెట్టారా? అసలు ఆ స్కీమ్ ఏమైపోయిందో తెలియదు. అలాగే నిరుద్యోగులకి 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తాను, లేకపోతే నెలకు 3,000 చొప్పున ఇస్తానంటున్నారు. మరి 20 లక్షల ఉద్యోగాలు వెంటనే క్రియేట్ కావు కదా! వెంటనే మరి నిరుద్యోగ భృతి అయితే ఇవ్వాలి కదా! ఇచ్చారా? ఇవ్వలేదు. సో, ఆ తర్వాత వాలంటీర్లు మీ 5,000 కాదు 10,000 ఇస్తా అన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. వాళ్ళకి వచ్చే 5,000 కూడా లేకుండా చేశాడు. సో, ఇప్పుడు దీన్ని బట్టి ఏమనుకోవాలి? సో, చంద్రబాబు గారిది ఎప్పుడు డబుల్ టాక్, అవసరార్థం మాట్లాడుతుంటారు అనేది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు అప్పులు తెస్తానే ఉన్నారు, చేస్తామంటూ చెప్తానే ఉన్నారు. ఇదే కొనసాగితే 5 ఏళ్లలో అంటే ఎట్లా ఉండబోతుందంటారు? ఇంకా ఎంతవరకు అప్పులయ్యే అవకాశం ఉంటది? అట్లేం కాదు. అప్పులంటే దానికి ఎఫ్ఆర్బిఎం ఉంటుంది. ఇంకేదో కార్పొరేషన్ ద్వారా తీసుకునే అప్పులే ఉంటాయి. ఆయన అప్పులు చేయటంలో చంద్రబాబు గారు సిద్ధహస్తుడే. అట్లాగే ఎదుటి వాళ్ళ మీద నెట్టేయటంలో కూడా సిద్ధహస్తుడే. కాబట్టి ఆయన ఎంత అప్పులు చేస్తారంటే ఇప్పటికి లక్ష కోట్లు అంటే ఇదే ట్రెండ్ కొనసాగితే 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు. లేదు కొంచెం తగ్గుతుంది అనుకున్నా 4 లక్షల కోట్లకి అయితే తక్కువ చేయకపోవచ్చేమో అని అనిపిస్తాం. ఎంత కాదనుకున్నా అవుతుంది. అయితే ఒక సభలో కూడా అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం కొనసాగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ఆయన ఆస్తుల గురించి వివరించడం అయితే జరిగింది. అత్యధిక ధనిక సీఎం ఎవరా అంటే జగన్మోహన్ రెడ్డి అని స్వయంగా ఆయనే చెప్పారు.
ఆయన చేతిలో అన్ని పత్రాలు పట్టుకొని సహా అందరి ముందు పెట్టారు మీడియా ముఖంగా. మరి ఇప్పుడు చూస్తే అత్యధిక ధనిక సీఎం ఎవరా అంటే చంద్రబాబు నాయుడు గారనే తెలుస్తోంది. దాదాపు ఆయన ఆస్తుల విలువ ప్రస్తుతం 931 కోట్లుగా అయితే ఉంది. మరి ఏం చెప్తారు? అంటే అది మామూలుగా అయితే సరే హెరిటేజ్ షేర్లు ఇవన్నీ ఉన్నాయి నాకు వచ్చిందని చెప్పొచ్చు. కానీ జగన్ గారి విషయంలోనేమో అడ్డగోలుగా ఆయన మాట్లాడతాడు. అడ్డగోలుగా ఇంకేముంది అసలు మొత్తం ఇది అది అని చంద్రబాబు గారు ఇదే ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు ఇదే విషయాన్ని చెప్తే ఇంకేముంది ఇదని చెప్పారు. అయితే అప్పటికి ఆయన ఎమ్మెల్యేలో రిచెస్ట్ ఆయనే మళ్ళీ అప్పుడు కూడా ఎవరు చంద్రబాబు నాయుడు గారు. అయినా దాని గురించి మాట్లాడుకుంటే జగన్ మీద బురద వేస్తుంటాడు. ఓకే, ఇప్పుడు ఏమని వచ్చింది? అత్యధికం 930 కోట్లు ఈయనైతే 15 లక్షలు మన మమతా బెనర్జీ గారు. మరి దీని గురించి ఏమైనా మాట్లాడతారా? మాట్లాడరు. మళ్ళీ అసలు ఏమి కిక్కిరు అనరు. ఆయన మాట్లాడరు, ఆయన పార్ట్నర్ అనండి ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు, బీజేపీ వాళ్ళు అసలు నోరు వేస్తారు, టీడీపీ క్యాడర్ కానీ నాయకులు కానీ అసలు మాట్లాడరు, వైసీపీ వాళ్ళు కూడా ఏదో చూసి చూడట్టుగా అని ఏదో మాట్లాడుతుంటారులే వాళ్ళు కూడా సీరియస్గా తీసుకోరు ఇటువంటి విషయాలని. ఓన్లీ విధానాలు లేదా ఇష్యూస్ హామీలు అమలు చేయకపోవటం వాటి నిజానికి చంద్రబాబు గారు రిప్లై ఫర్ ఇట్. ఆయన సమాధానం చెప్పాలి. 930 కోట్లు నాకు ఎట్లా వచ్చింది ఏమిటి, నిజంగా అంతవరకే ఉందా ఇంకా ఎక్కువ ఉందని వైసీపీ వాళ్ళు విమర్శిస్తుంటారు. సో వైసీపీ వాళ్ళు అంటే జగన్ గారు ఇంతవరకు మాట్లాడలేదు కాబట్టి ఆయన ఇటువంటి వాటిని అంత సీరియస్ తీసుకోకపోవచ్చేమో అని కొందరు అంటున్నారు. సరే, అయినప్పటికీ కూడా ఇది ఒక విమర్శనకి అవకాశం ఉన్నటువంటి పాయింట్. సో విమర్శకు అవకాశం ఉన్న పాయింట్ విషయంలో చంద్రబాబు గారు మాట్లాడాలి కదా. నేను జనం దగ్గరికి వెళ్ళినప్పుడు అని చెప్పాలి కదా, లేదు ఇవాళ జనం దగ్గరికి వెళ్ళినప్పుడు అని చెప్పాలి కదా. మీడియాతో మరి ఏమైనా చెప్తారేమో తెలియదు ఇవాళ రేపట్లో. కానీ 930 కోట్లు ఇవి కాదు. ఇంకోటి ఏంటంటే భువనేశ్వర్ గారు గతంలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము తలుచుకుంటే ఎన్ని వేల కోట్లు వస్తుందని చెప్పి. ఎంత 20,000 కోట్ల షేర్లు అమ్మితే అని. సో అందువల్ల చంద్రబాబు గారు పేదరికం నుంచే వచ్చాడు, దాంట్లో అనుమానం లేదు. 78లో ఆయనకి ఏం పెద్ద ఆస్తి లేదు, లక్కీగా ఆయన ఎమ్మెల్యే గెలిచాడు. తర్వాత ఎన్టీఆర్ కూతుర్నిచ్చి వివాహం చేయడంతో ఆయన దశ మారింది. ఆ తర్వాత రాజకీయంగా ఇతనికి కొంత నేర్పడతాను అన్నమాట వాస్తవం. ఒక మాట మీద నిలబడాల్సిన అవసరం లేదు అని రుజువు చేసినటువంటి వ్యక్తి, అబద్ధాలు ఆడవచ్చు అని రుజువు చేసిన వ్యక్తి. సో అట్లా డెవలప్ అయ్యి ఆ క్రమంలో హెరిటేజ్ ఇది పెట్టారు, రకరకాల ఇంకేమేమి వ్యాపారాలు ఉన్నాయో, రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆ స్థాయిలో వాళ్ళ పేరు మీద ఇంకెత్తర. సో ఆ రకంగా భారీ ఎత్తున ఆయనకి ఆస్తి సమకూరింది. ఆ ఆస్తి న్యాయబద్ధంగా సమకూరితే మనం ఏం ఆక్షేపించక్కర్లా. న్యాయబద్ధమా కాదా అన్నది ఆయన మీద వచ్చే విమర్శలు అనండి, లేదా ఆయన సమర్థించేవాళ్ళు కానీ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే చంద్రబాబు గారు ఎదుటి వాళ్ళకి నీతులు చెప్తారు తప్ప తను పాటించడని. ఇప్పుడు 300 కోట్ల ఆస్తి ఉన్న జగన్ది తప్పు అయితే తనకి 930 కోట్ల ఆస్తి ఉందని దాని మీద ఎలా సమర్థించుకుంటారు అన్నదానికి ఆయన సమాధానం చెప్పాలి. మమతా బెనర్జీ గారి వరుస 15 ఏళ్ళుగా ఉన్నారు, మరి ఆవిడ 15 లక్షల ఆస్తి ఎందుకు ఉంది అనేది కూడా అది కూడా ఇప్పుడు ఒక ఆశ్చర్యకరం. అందువల్ల ఇందాక పాయింట్ ఏంటంటే జనంలో మార్పు రావడానికి ఇంకా టైం పడుతుంది, పూర్తి స్థాయిలో రావడానికి టైం పడుతుంది. అయితే అసమ్మతి ఏర్పడుతుంది, అయితే కొంత ఆశ ఉంటుంది, ఏమో ఇస్తాడేమో చూసాం. అయితే ఈయన ఇచ్చినా కూడా చాలా మంది కట్ చేసి ఇవ్వచ్చు ఏమైనా స్కీములు. ఏ సీఎం వచ్చినా ప్రజల్లో ఇదే ఒక అభియోగం అయితే ఖచ్చితంగా ఉంది, వస్తారు చేస్తారు అన్నట్టు. అంటే జగన్ గారి విషయంలో చేయలేదని ఎవరు అంటలా, చేసినందుకు తప్పు పట్టారు. అప్పుడు ఇప్పుడు చేయనందుకు తప్పు పట్టాలో తప్పు పట్టకూడదు తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా చేస్తారని చెప్పిన చంద్రబాబు గారు ఆ ఆశతోటే కదా వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారని ఒక నమ్మకంతోనే గెలిపించారు. ఇప్పుడు అసలు ఇంతవరకే మొదలు పెట్టలేదు. సో అక్సెప్ట్ దట్ పెన్షన్. సో అందువల్ల జనంలో మార్పు రావడానికి కొంచెం టైం పడుతుంది, పూర్తిగా అవగాహన చేసుకోవడానికి సహజంగానే టైం పడుతుంది. కానీ అసంతృప్తి అయితే మొదలయ్యాయి. మొన్న పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారు. అంటే అక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అని పరిశీలించడానికి ఆయన ఒక టీంతో అయితే లీగల్ టీంతో రావడం అయితే జరిగింది. జస్ట్ చూడడానికి వచ్చినటువంటి ఆయన విత్ ఇన్ సెకండ్స్లో సీజ్ ద షిప్ అని అయితే ఆయన అన్నారు. దానికి ఇప్పుడు దాదాపు 8 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం అయితే జరిగింది. రాజకీయాల్లో ద్వేషంతో రాజకీయం చేస్తే ఎలా అప్రదర్శ ఫాలో అవుతామో, ఎలా పరుగు పోగొట్టుకుంటామో అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక నిదర్శనం. కాకపోతే ఆయన రాజకీయాలనేమో సినిమానేమో రాజకీయాలకు వాడుకున్నాడు, ఇప్పుడు రాజకీయాలనేమో సినిమా వ్యాపారానికి లేదా ఇతరత్ర కక్షలు తీసుకోవడానికి, ద్వేషాన్ని వెళ్ళబుచ్చుకోవడానికి వాడుకుంటున్నాడు.
అయినా జనంలో ఆయనకు కొంత అభిమానం, కొన్ని కులాల్లో ఆయనకి ఉన్నటువంటి ఒక కులం, ప్రత్యేకించి ఒక కులంలో ఉన్న మద్దతు, ఇవన్నీ ఆయనకి ప్రస్తుతానికి ఉపయోగపడుతున్నాయి. జనంలో రియలైజేషన్ వస్తే అప్పుడు వేరే విషయం. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఉన్నటువంటి ద్వేషం, కోపంతోటి ఆయన, లేదా ఇంకొంతమంది వైసీపీ వాళ్ళ మీద ఉన్న కోపంతోటి ఆయన ప్రయత్నం చేశాడు. ఆయనకున్న అధికారం ఏమిటో ఆయనకు తెలియకుండా, అవగాహన లేకుండా వెళ్ళి సీజ్ ద షిప్ అని ఎవరు పరువు పోయింది? ఆయన పరువే పోయింది. చివరి కేంద్ర ప్రభుత్వం అక్షంతలు వేసి అర్జెంటుగా విడుదల చేయండి అని చెప్పింది. పైగా 8 కోట్లు ఎంతో పెనాల్టీ కూడా కట్టించారు అవును, అని కట్టించారు. చెప్పి వార్తలు వచ్చాయి. ఉమ్, మరి దీన్ని అంతటికి ఎవరు బాధ్యత వహించాలి? ఆయనే బాధ్యత వహించాలి. సీజ్ ద షిప్ అంటే ఇప్పుడు రేషన్ బియ్యం, అక్రమ రేషన్ బియ్యం అక్రమంగా వెళుతోంది అన్నది అభియోగం. అవును. ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడికి వెళ్తుంది? మధ్యలో ఉన్న చెక్ పోస్టులు అన్నీ ఏమైపోయినాయి? సివిల్ సప్లైస్ చెక్ పోస్టులు ఉన్నాయి కదా, కమర్షియల్ ట్యాక్స్ చెక్ పోస్టులు ఉన్నాయి కదా, మరి ఎక్కడ ఎందుకు పట్టుకోవట్లేదు? అంటే ప్రభుత్వ వైఫల్యమే కదా. తన శాఖ ఆ మంత్రి తన పార్టీ వాడే కదా, ఆయన వైఫల్యం కింద లెక్కేయాలి కదా. సో ఇవన్నీ ఆయన తెలియకుండా, లేకపోతే ఎప్పుడైనా సరే రాజకీయాలు ద్వేషంతో చేస్తే దెబ్బతింటారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తెలిసి తెలియనట్టుగా అంటే ఆలోచించకుండా ఆలోచన వ్యవహరించారంటారా? రాహిత్యంతో ఏమన్నా దొరకపోతారా, ఏమన్నా దొరకడా అని చెప్పి సీజ్ ది షిప్ అని ఏం చేశారు? మన కాకినాడ పోర్టుకి వ్యాపారం జరగకుండా ఆంధ్రప్రదేశ్కి నష్టం చేశాడు. అది జరిగింది. సో అది కరెక్టా కాదా అంటే ఆయన అభిమానించే ప్రజలు ఆలోచించుకోవాలి, అభిమానులు ఆలోచించుకోవాలి, సినిమా అభిమానులు ఆలోచించుకోవాలి. దీనివల్ల కాకినాడ పోర్టుకి ఆయన తీరం నష్టం చేశాడు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అక్కడ జరగకుండా ఆయన ఒక రకంగా ఆటంకం కలిగించాడని చెప్పాలి. అది ఆంధ్రప్రదేశ్కి కూడా ఆ రకంగా ఆయన నష్టం చేశాడని చెప్పాలి. కూటమి ప్రభుత్వం కూడా కక్ష సాధింపు చర్యలు చేపడుతుందంట. కూటమి ఆయన చేస్తే కూటమి ప్రభుత్వం చేసినట్లే కదా, అన్ని రకాలుగా చేస్తా ఉంది కదా. ఇప్పుడు పేరు నాని మీద ఎంటాడుతున్నారు మరి అన్యాయంగా, ఇంకా రకరకాలు, ఒకటి కాదు అనేక సార్లు హింస, విధ్వంసం ఇవన్నీ చాలా జరిగినాయి కదా మొదటి 3-4 నెలలు. ఇప్పటికే అదే రకంగా కేసులు పెట్టడం, వేధించడం, సోషల్ మీడియా పేరు మీద వేధించడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇవన్నీ నిత్యకృత్యం అయిపోయింది. ఏపీలో పరిపాలన ఉందని అనిపించడం, ఈ కక్ష రాజకీయాలు, ద్వేషం, ఈ విధ్వంసం జరుగుతున్నట్లుగా అనిపిస్తాం. ఇప్పుడు ప్రజలు అంటే పరిపాలన లేదు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిపాలన సరిగ్గా లేదు, ఈ ఒక్క విషయం అయితే ఆయన చెప్పినటువంటి స్కీమ్లు చేసినప్పటికీ పరిపాలన సరిగా లేదు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ సరిగా లేవు, చంద్రబాబు నాయుడు గారు వస్తే చూస్తామని ఆయన్ని ఎంచుకున్నారు ఎంతో ఇష్టంగా. ఈయన డెవలప్మెంట్ వైపు అంటూ కూడా ఒక పక్క అప్పులు అవుతున్నాయి. ఏంటంటారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అసలు? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే భవిష్యత్తు ఎలా ఉండబోయినా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఉన్నాయి కదా, అప్పుడు అంతా స్వర్గంలాగా చూపించడం మొదలుపెట్టాయి. బిల్డప్ బాబాయ్ అని నేను వాళ్ళని సరదాగా అంటుంటాను. బిల్డప్ బాబాయ్ అనమాట. చంద్రబాబు గారు ఏం చేసినా జాకీ పెట్టి లేపుతూ ఉంటాయి. ఇప్పుడంతా అమరావతిలో అద్భుతంగా జరిగిపోతున్నట్టుగా పిక్చర్ ఇచ్చేస్తున్నారు. ఏంటి అమరావతిలో అంటే, అమరావతిలో అనంతపురంలో ఉన్న ఎయిమ్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, లేదా కర్నూలులో ఉన్న ఏర్పాటు చేయదలిచిన లా యూనివర్సిటీని, హైకోర్టుని, లేదా ఇంకా ఇతరత్ర ఆఫీసులు తీసుకొచ్చి అమరావతిలో పెట్టడం, కడపలో ఉన్న ఇండస్ట్రియల్ సెంటర్ని తీసుకొచ్చి అమరావతిలో పెట్టడం. మరి ఇదేం డెవలప్మెంట్? మరి ఆ ప్రాంతం అంతా అయిపోవాలి, రాష్ట్రం అంతా ఖర్చు పెట్టాల్సిన సొమ్ముని కేవలం ఒక్క అమరావతిలో పెడితే ఏం ప్రయోజనం కదా. సో ఇవన్నీ ఈయన కప్పించడానికి గోదావరి నుంచి అద్దెస్తాను, ఇక్కడ బనకచర్ల నీళ్ళు, ఈ కథలన్నీ చెబుతుంటాడు ఆయన. తెచ్చేవాడు పోనీ వెలుగొండలో నీళ్ళు నింపాడా, పరిహారం చెల్లించి 200 కోట్లు అంటే అది చేయలేదు. మరి అసలు ఆ డబ్బు ఏం చేస్తున్నారో, అప్పులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. శ్వేతపత్రం వాటి మీద వేయాలి, అయ్యా నేను ఈ అప్పు తీసుకొచ్చాను, దీనికి ఖర్చు పెట్టాను, ఏం చెప్పట్లేదు. సో ఈ ఈ పరిస్థితిలో చంద్రబాబు గారి పాలన గతంలో మరీ ఇంత ఘోరంగా ఉందని నేను ఎప్పుడు చెప్పలేదు. అప్పుడు అక్రమాలు జరిగాయి, అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది, కానీ బట్ ఇప్పుడు జరుగుతున్న విధ్వంసం అప్పుడు ఆ స్థాయిలో జరగలేదు. విధ్వంసం అప్పుడు హామీలు ఎగ్గొట్టి ఉండొచ్చు ఏమైనా, కానీ మరీ ఇంత అసహ్యంగా లేదు. ఈసారి మరి కొంచెం ఈ ఆయన, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు కలిసి గందరగోళం చేస్తున్నారు. చాలా ఆంధ్రప్రదేశ్ పరువును తీస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం చేస్తున్నారు. మరి కూటమి పాలన ఆంధ్రప్రదేశ్కు శాపమా లేక వరమా, లాభమా నష్టమా అన్నది ప్రజలే తేల్చాలి. ఇప్పటికైతే నెగిటివ్ వాతావరణమే ఉంది. ఇప్పటికైతే ప్రజలెవరు కూడా ఇప్పటికైతే ఈ 6 నెలల్లోనే ఎంతగా అప్రదర్శించాలైన ప్రభుత్వం కూడా మరొకటి లేదని చెప్పాలి.